కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామానికి చెందిన దుర్గారావు అనే వివోఏ స్వయం సహాయక సంఘాల డబ్బులు తీసుకుని పరారయ్యాడు. జూలూరుపాడు గ్రామంలోని 8 స్వయం సహాయక సంఘాల నుంచి సుమారు 45 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును బ్యాంకులో జమ చేయకుండా పరారయ్యారు. దీంతో మహిళా సంఘాలకు బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో మహిళలు లబోదిబోమంటున్నారు. నా పేరు అయినవెల్లి ఉమారాణి. మాది కరివారిగూడెం గ్రామం. కరివారిగూడెం గ్రామంలో మేము డ్వాక్రా సంఘాల ద్వారా ఏపీజీవీబీ బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవడం, లోన్లు తీసుకోవడం జరుగుతుందండి. అయితే మాకు అక్కడ కరివారిగూడెం గ్రామంలో బ్యాంకు మిత్రగా ఏపీజీవీబీ బ్యాంకు వాళ్ళు అక్కడ సమావేశం పెట్టి బ్యాంకు మిత్ర ఇక్కడే మినీ ఏటీఎం లాగా పెట్టి ఇక్కడే మీరు సంఘాల ద్వారా డబ్బులు ఇక్కడే జమ చేసుకోండి అనేసి చెప్పారండి మాకు. అప్పట్లో 2015లో ఆయన్ని అక్కడ నియమించారు. అప్పటి నుంచి మేము నమ్మకంతో అతని దగ్గరే సంఘాల ద్వారా డబ్బులన్నీ తీసుకొచ్చి కనీసం 30 సంఘాల డబ్బులన్నీ తీసుకొచ్చి అతని దగ్గర కడుతున్నామండి. కానీ ఇన్ని సంవత్సరాలు కొంచెం నమ్మకంగా నమ్మించి కట్టాడు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మా సంఘాల డబ్బులన్నీ కట్టకుండా ఆఫ్ చేశాడండి. మేము అనుకున్నాం కదా ప్రతి నెల కష్టపడి రోజు కూలికెళ్ళి కట్టినామండి ఆ డబ్బులనేసి. ఇప్పుడేమో 8 నెలల నుంచి మీరు డబ్బులు కట్టట్లేదు అనేసి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. అదేంటి మేము కడుతున్నాం కదా నోటీసులు రావడం ఏంటనేసి బ్యాంకు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే మీరు డబ్బులు కట్టలేదమ్మా మీరు అనేసి అన్నారు. అదేంటని మేము బ్యాంకు మిత్రగా అట్లా కట్టాం కదా మీరే పెట్టారు కదా అక్కడ మేము కట్టాం కదా అనేసి అంటే అతను కట్టలేదని తెలిసిందండి. అతని మీద యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళు బ్యాంకు వాళ్ళు ఆపేశారు. నమస్కారం అండి, నా పేరు నరేష్. నేను సుజాతనగర్ ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము కరివారిగూడెం సంబంధించి అన్ని గ్రూపులకి లోన్లు ఇచ్చున్నారు. అందులో 8 గ్రూపుల నుంచి సరిగా రీపేమెంట్ రాకపోతే మేము వచ్చిన తర్వాత ఇక్కడ నోటీసులు జనరేట్ పంపించాము. ఆ గ్రూప్ సభ్యులు నోటీస్ అందుకున్న తర్వాత బ్యాంక్ వచ్చి మేము కట్టాము అని చెప్పుకున్నారు. పెడితే ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో అర్థమకుండా కొన్ని ఎంక్వైరీ చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన బ్యాంక్ మిత్ర ప్లస్ అతను వివో 2 అతనే వర్క్ చేస్తారు. అతని దగ్గర కొంచెం మోసం జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించి 8 గ్రూపులు ఇక్కడికి వచ్చి అందులో 4 గ్రూపులు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కానీ మేము తగిన చర్యలు మా ఉన్నతాధికారులు